కోడుమూరు మండలము మాలదగిరి విలేజ్ కర్నూలు డిస్టిక్. ఈరోజు మీ ముందు మీడియా ముందు చాలా చాలా చెప్పాలనుకున్నాం, కాకపోతే కొన్ని మాటలనే ముగిస్తాము. ఈ జగన్ ప్రభుత్వంలో చేయని అరాచకాలు లేవు, చేయని దందాలు లేవు. ఉసుక కానీ మాఫియా కానీ ఏది పడితే అది ఆయనకి ఇష్టం వచ్చేది చేస్తున్నాడు. ఇక్కడ ఒక 1000 రూపాయల మందు సంచిన 1700 అయింది. ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఈయన ఇచ్చే పథకాలు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? నాకు 18 ఎకరాల పొలం ఉంది, 109 రూపాయలు పడింది పంట నష్ట పరిహారం. అదే చంద్రబాబు నాయుడులో ప్రతి సంవత్సరం 25,000 పడేవి. అట్లా 5 సంవత్సరాలు తీసుకున్నాను, నాకు ఎంతో ఉపయోగపడింది. కనుక దీన్ని సైకోన్ పంపించి తెలుగుదేశాన్ని తెచ్చుకొని బొగ్గుల దస్తగిరి గారికి ఇక్కడ మాకు ఇంతకుముందు గతంలో విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఎన్నో ఒక ఇండ్లు కానీ ఏ సమస్యనా కానీ ఏ లంచం లేకుండా ఎటువంటి లబ్ధి పొందకుండా ప్రజలకు డైరెక్ట్గా అందించిన కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఒక ఇల్లు ఇక్కడ ఊరు బయట ఇచ్చినాడు, అన్న శ్మశానంలో ఇచ్చినాడు. ఒక ప్లాటు లేదు, ఒక కొంప లేదు, ఏదైనా అయిందన్నిక లేదు, పెట్టింది లేదు. ఎక్కడన్నా ఉపయోగపడిన చరిత్ర లేదు. ఉపయోగపడిన ఒక్కటే బిల్డింగ్ అయింది లేదు, కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళకు ఉంది కదా ఒకటి సాక్షి మీడియా, ఆ సాక్షి మీడియా ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పోతున్నారు. యాడికి పోతున్నారు వాళ్ళకి తెలియకుండా ఉంది, ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా ఉంది. ఈయన ఊక్కుని సృష్టించుకున్నాడు. అంతెందుకు ఒక్కటి టోటల్గా ఒకటి తండ్రికి మనం పుట్టిన తర్వాత ఎవరి పేరు చెప్పుకుంటాం? నేను భుజప్ప పేరు చెప్పుకుంటా. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పేరు చెప్పుకోవాలా? రాజధాని పేరు చెప్పుకోవాలా? 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి రాజధానియే లేదు. ఆయన తల్లికి అన్నం పెట్టలేకున్నాడు, చెల్లెలకు చీర పెట్టలేకున్నాడు. ఈ దేశాన్ని ఏం బాగుపడతాడు, రాష్ట్రాన్ని ఏం బాగుపడతాడు. కనుక ఇటుకే చాలా దుబారైపోయింది. ఇంకా రిజిస్ట్రేషన్ దానిక్రమం చేయకపోతే 17,000 ఉంది. కొనుగోలు కింద చెప్పిస్తే కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరికైనా 25,000 ఉంది. మననే చెప్పుకొచ్చిన నా కొడుకులకి 7 ఎకరాల పొలం 70,000 పెట్టి చెప్పుకొచ్చిన. ఏమన్నా ఇట్లా పరిస్థితి అంటే నీకు తెలియదేముందని నువ్వు ఎడ్యుకేషన్ ఏమిటి కూడా అడుగుతున్నావా? మొత్తం పెంచినాడు జగన్ సార్ అని చెప్పంటే పంపిస్తున్నాం నేను సార్ అని చెప్పేసి వచ్చినాను. కనుక బొగ్గుల దస్తగిరికి సంపూర్ణ మద్దతు. నేనే కాదు, మా రైతులు, గ్రామ ప్రజలు, ఈ చుట్టూ ప్రజలందరూ మొత్తం మాట్లాడుకున్నాం. ఇది చెప్పాల్సిన